ఈ మధ్య ఇష్టం లేని పెళ్లి చేసుకున్న కొందరు తమ భాగస్వాములను దారుణంగా చంపుతున్నారు. ప్రియుడు లేక ప్రియురాలితో కలిసి పక్కా స్కెచ్ వేసి మరీ తమ పార్ట్నర్లను అంతమొందిస్తున్నారు. ఇంట్లో తమ ప్రేమికుడి గురించి ధైర్యంగా చెప్పలేని వారు ఇలాంటి దారుణాలకు ఎలా పాల్పడుతున్నారో అసలు అర్థం కావటం లేదు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కూడా ఇష్టం లేని పెళ్లి చేసుకున్న ఒక అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఇప్పటి వరకు బరితెగించిన భర్తని చూశాను. ఇక నుండి భయపెట్టే భార్యని చూస్తాడు. ఇందులో ప్రధాన పాత్ర అయిన అవిని హీరోయిన్ అవ్వాలని కళ్ళు కంటుంది. ఇదే క్రమంలో ఆమె ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ అయిన అభి అనే వ్యక్తితో ప్రేమలో పడుతుంది. అయితే కుటుంబ పరిస్థితుల కారణంగా అవని తన మామయ్య కొడుకు రామ్ను పెళ్లి చేసుకోవాల్సి వస్తోంది. అయితే రామ్ ఒక టిపికల్ మెంటాలిటీ ఉన్న వ్యక్తి. అవనిని శారీరకంగా మానసికంగా హింసిస్తాడు. ఆమె కళ్ళ ముందే మరో అమ్మాయితో రిలేషన్షిప్ పెట్టుకుంటాడు. అవనిని తీవ్రంగా కొట్టి ఐస్ బాక్స్లో దాచిపెడతాడు. దీన్ని భరించలేని అవని తను ప్రేమించిన అభితో కలిసి తిరుగుతుంది. ఇది చూసిన భర్త మరింత రగిలిపోతాడు. ఇదిలా జరుగుతుండగానే ఒకరోజు అవని భర్త రామ్ అనుమానాస్పద స్థితిలో చనిపోతాడు. దీంతో అవని షాక్లోకి వెళ్ళిపోతుంది. అసలు రామ్ ఎలా, ఎందుకు చనిపోయాడు? దీని వెనుక అభి ఉన్నాడా? అసలు అవని వేశ్యగా ఎందుకు మారాల్సి వచ్చింది అనే విషయాలను తెలుసుకోవాలి అంటే ఈ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా పేరు వైఫ్ ఆఫ్. ఈ ఏడాది జనవరిలో డైరెక్ట్గా ఓటీటీలోకి ఈ సినిమా స్ట్రీమింగ్కు వచ్చింది. భాను ఎరబెంది తెరకెక్కించిన ఈ సినిమాలో దివ్యశ్రీ, గురుగుబెల్లి, అభినవ్ మణికంఠ, అలాగే నిఖిల్ గాజుల ప్రధాన పాత్రలో నటించారు. అలాగే సాయి శ్వేత, ప్రసాద్ రొంగల, వీర మనోహర్, కిరణ్ పొటకల తదితరులు కూడా వివిధ పాత్రల్లో మెరిశారు. మంచి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చూడాలనుకునే వారికి ఈ మూవీ ఒక మంచి చాయిస్. ప్రస్తుతం వైఫ్ ఆఫ్ సినిమా ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతోంది.